మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలండి. 50వ సంకీర్తన 1 నుండి 23 చరణాలు ధ్యానం చేసుకుందాం. ఈ కీర్తన దేవుని న్యాయస్థానాన్ని, బలి చేత తనతో నిబంధన చేసుకున్న తన ప్రజలను తీర్పు తీర్చడాన్ని వివరిస్తోంది. ఈ విచారణకు 3 దశలున్నాయి. మొదట, దేవుడు తన న్యాయస్థానాన్ని నిర్వహిస్తున్నాడు. దేవుడు ఈ భూమిని పిలిచి తరువాత దిగివచ్చాడు. ఆయన ప్రకాశమానుడు. ఆయన మౌనంగా ఉండడు. ఆయన భూమి ఆకాశాలను సాక్ష్యంగా పిలుస్తున్నాడు అని 1 నుండి 6 చరణాలు తెలియచేస్తూ ఉన్నాయి. రెండవదిగా, దేవుడు సాక్ష్యము పలుకుతున్నాడు అని 7 నుండి 21 చరణాలు తెలియచేస్తున్నాయి. తనకు బలి అర్పణలను తెచ్చిన వారితో దానిని ఆరంభిస్తున్నాడు. ఆయన వారి బలి అర్పణను గద్దించడం లేదు, కానీ వారు తెచ్చిన విధానం పట్ల ఆయన ఆసక్తి చూపుతున్నాడు. దేవుడు హృదయానుసారమైన ఆత్మ సంబంధమైన బలులను కోరుతున్నాడు. స్తుతి, విధేయత, ప్రార్థనలు అని 15వ చరణం తెలియచేస్తుంది. ఆ తరువాత ఆయన దుష్టులతో మాట్లాడుతున్నాడు. వారు దేవుని కట్టడలను ప్రకటించారు, కానీ వాటికి విధేయులు కాలేదు. ఆయన మౌనాన్ని అంగీకారంగా వారు ఎంచారు. మూడవదిగా, దేవుడు ముగింపును ప్రకటిస్తున్నాడు. 22, 23 చరణాలు. ఆయన ప్రతి ఒక్కరిని అవిధేయతలో ఉంచాడు, కానీ వారి శిక్షా విధిని వాయిదా వేశాడు. స్తుతి యాగం అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు. నేను వానికి దేవుని రక్షణ కనపరుచున్నట్లు వాడు మార్గము సిద్ధపరచుకొనెను. మన జీవితాలు ఒకనాడు తీర్పుకు గురవుతాయి. దేవుడు చెప్పిన వాటిని మనం జరిగించి ఆయన న్యాయస్థానము నుండి స్వేచ్ఛగా బయటకు వెళదాం. ఒకరోజు క్రీస్తు న్యాయపీఠం ఎదుట మీరు మీ క్రియలను బట్టి దేవుని న్యాయ తీర్పును ఎదుర్కొంటారు. ఆయన న్యాయ తీర్పుకు నీవు సిద్ధంగా ఉన్నావా? నీ బలి అర్పణలు హృదయపూర్వకముగా అర్పించుచున్నావా?